మన నిజామాబాద్ లో కేవలం 6,550 రూపాయలకి స్వచ్ఛమైన నీటి సర్వీస్ ని సిగ్నస్ ఎస్ఆర్ ఆక్వా సొల్యూషన్ ఏఎంసీ సర్వీసెస్ అందిస్తోంది. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ శ్రీనివాస్. కామారెడ్డి జిల్లాలో ఒక ఘోర సంఘటన జరిగిందని చెప్పొచ్చు. ఎందుకంటే ప్రజలకు పరిపాలన ఏదైనా సరే, ఎక్కడైనా ప్రభుత్వ ఆసుపత్రులు కావచ్చు, ప్రభుత్వ సంబంధించినటువంటి కార్యాలయాలు ఏదైనా జవాబుదారీగా పనిచేయాలి. అయితేనే వాళ్ళకు సరైన న్యాయం జరుగుతుందని చెప్పేసి చాలా అందరూ చెప్పుకునే మాట. కాకపోతే కామారెడ్డిలో జరిగినటువంటి ఒక ఘటన ఏం జరిగిందో ఒకసారి తెలుసుకుందాం. కామారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రిలో ఒక ఇద్దరు దంపతులు వచ్చి పురుగు మందు తీసుకొని ఆసుపత్రి ఆవరణకి వెళ్ళి సూసైడ్ చేసుకోబోయారు. ఏందబ్బా ఈ హాస్పిటల్కి వచ్చి సూసైడ్ చేసుకోవడం ఏంటి అంటే, వాళ్ళు 2023లో తాడ్వాయి మండలం చిట్యాలకు చెందినటువంటి స్వప్న దంపతులు 2023లో కామారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చి డెలివరీ అనంతరం కూడా డాక్టర్స్ స్టిచెస్ వేశారు. అది అయిపోయింది అని చెప్పేసి మళ్ళీ ఇంటికి వెళ్ళిపోయిన నేపథ్యంలో అక్కడ ఆమెకు చాలా ఇబ్బంది తలెత్తిన విషయంగా వాళ్ళు ఏం చేయాలో అర్థం కాక హైదరాబాద్కి వెళ్ళిపోయారట, సూరారం. అక్కడ మళ్ళీ ఆపరేషన్ చేసుకున్నారు. ఈ నేపథ్యంలో వాళ్ళు అసలు న్యాయం కోసం వెతికారు. అసలు ఎవరు వేశారు స్టిచెస్, నాకు ఇంత సఫర్ అయింది అని చెప్పేసి న్యాయం కోసం వెతికినటువంటి పరిస్థితి. ఏం చేయాలో పోలుపోక సమాచార హక్కు చట్టం కింద దరఖాస్తు చేసుకున్నారు. దాదాపుగా 14 నెలలు కూడా అదే వేట కొనసాగింది. ఆ ఎవరు డాక్టర్ అనే విషయాలపైన కూడా వీళ్ళు సమాచారం అడగడము, వాళ్ళు ఇవ్వకపోవడము, చాలా గందరగోళంలో వాళ్ళు ఏం చేయాలో అర్థం కాక డబ్బాలు పట్టుకొని ఆసుపత్రికి వెళ్ళారు, గవర్నమెంట్ ఆసుపత్రి, న్యాయం కావాలని చెప్పి. అయితే అంతకుముందు ఏదైతే సహచట్టం కింద కూడా ఇన్ఫర్మేషన్ తీసుకున్నప్పటికీ వాళ్ళు ఇవ్వకపోవడంతో వాళ్ళు కలెక్టర్కి ఆశ్రయించారు, కామారెడ్డి కలెక్టర్కి. గత 20 రోజుల కింద ప్రజావాణిలో ఫిర్యాదు చేసి మళ్ళీ ఆసుపత్రికి వచ్చారు. మళ్ళీ ఆసుపత్రికి వస్తే అక్కడ అప్పట్లో ఉన్నటువంటి విజయలక్ష్మి సూపరింటెండెంట్గా పనిచేశారు 2023లో. ఈ నేపథ్యంలో ఆమె దురుసుగా మాట్లాడారని చెప్పేసి డబ్బాలు పట్టుకొని వచ్చామని చెప్పేసి వాళ్ళు ఆవేదన వ్యక్తం చేశారు. అక్కడ ఉన్నటువంటి పోలీసులు ఆమెని అదుపులోకి తీసుకొని ఎందుకు ఇట్లా చేశామని అడిగితే ఇదంతా కథ చెప్పారు. మొత్తం ఏదైనా కూడా ప్రభుత్వ ఆసుపత్రులకు ట్రాన్స్పరెంట్గా కూడా వాళ్ళకు వ్యవహరించాలి. ఎవరైతే వాళ్ళ ఇన్ఫర్మేషన్ అడిగితే ఇచ్చి వాళ్ళని శాంతింపజేసే ప్రయత్నం చేయాలి. కానీ అక్కడ ఇట్లాంటి సిచ్యువేషన్ లేదు కాబట్టి వాళ్ళు డబ్బా పట్టుకొని వచ్చామని చెప్పేసి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరి ఇలాంటి ఘటనల పైన కూడా అధికారులు ఆలోచించాలి. ఎందుకు ఇట్లా తప్పిదం జరిగింది, ఎక్కడ పొరపాటు జరిగింది, ఆమె న్యాయం కోసం వచ్చినప్పుడు ఎందుకు ఇంత అలసత్వం వహించారని కూడా ఒకసారి దృష్టి పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉండేది. కాకపోతే వాళ్ళ సమాచారం సరిగా ఇవ్వలేదని చెప్పేసి ఈరోజు వాళ్ళు డబ్బాలు పట్టుకుని ఆసుపత్రికి రావడం మొత్తం చర్చనీయాంశంగా మారినటువంటి పరిస్థితి. అసలు ఏం జరిగింది, ఎందుకు వాళ్ళు డబ్బాలు పట్టుకుని వచ్చారు, అధికారి ఏం చెప్తారు, అక్కడ ఉన్నటువంటి అప్పుడు సూపరింటెండెంట్గా పనిచేసినటువంటి విజయలక్ష్మి ఎవరైతే ఉన్నారో డాక్టర్, వాళ్ళతో మాట్లాడి కూడా వాళ్ళ వర్షన్ ఏంది, ఎందుకు మరి వాళ్ళు దురుసుగా ప్రవర్తించారని చెప్పేసి బాధితులు ఆరోపిస్తున్నారు అనే అంశం పైన ఆమెకు ఒకసారి ఫోన్ చేసి మాట్లాడతారు. నమస్తే అండి, నేను కామారెడ్డి మేడం నమస్తే. ఏం లేదు, ఇప్పుడు గత 2 రోజుల క్రితం ఒక ఇద్దరు దంపతులు వచ్చి కామారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రిలో వాళ్ళు పురుగుల మందు పెట్టుకొని వచ్చారు, మరి ఆత్మహత్య చేసుకుంటామని చెప్పడం ఇదంతా కూడా అప్పుడు మీరు సూపరింటెండెంట్గా ఉన్నప్పటి పీరియడ్లో వాళ్ళకి డెలివరీ కోసం వచ్చినప్పుడు కుట్లు సరిగా పడలేదని చెప్పేసి వాళ్ళు సహచట్టం కింద కూడా చేసుకున్నారంట. 14 నెలలు దింపారు, కలెక్టర్ ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో మీ దగ్గరకు వస్తే మీరు దురుసుగా మాట్లాడారని చెప్పేసి ఈ విధంగా చేశామని బాధితులు అంటున్నారు. మేడం అసలు ఏంది, సమాధానం ఏం చెప్తారు? అదేం లేదండి, దుస్తుగా మాట్లాడడం అనేది ఏమి లేదు. వాళ్ళకు 22వ సంవత్సరము ఆయన వైఫ్ ప్రభాకర్, ఆమె పేషెంట్ పేరు స్వప్న, మన హాస్పిటల్ కి డెలివరీ కోసం వచ్చారు, గవర్నమెంట్ హాస్పిటల్ కి. డెలివరీ అయిపోయింది. అయిన తర్వాత కొన్ని రోజులకి ఆమెకి ఇన్సిషనల్ హెర్నియా వచ్చింది అనుకుంటా, మన దగ్గర రాలేదు వాళ్ళు ఇంకా. అయితే వాళ్ళు ఏం చేశారు, ఇన్సిషనల్ హెర్నియా అనేది పేషెంట్ హెల్త్ కండిషన్ బట్టి వీక్నెస్ గానీ, ఇంట్రాబ్డామినల్ ప్రెషర్ అంటే కాఫ్ గానీ, ఇంకేమైనా ఫీవర్ గానీ అలాంటివి ఉన్నా, తర్వాత ఇంకా బరువులు ఎత్తడం వల్ల కూడా ఇమీడియట్ గా డెలివరీ గానీ పని చేసినా గానీ అలాంటి హెర్నియాలు ఎవరికో కొంతమందిలో 1000లో ఒకరికి వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అయితే ఆ హెర్నియాకు వాళ్ళు ఏం చేస్తారు, బయట సూరారం దగ్గర ఏదో ప్రైవేట్ హాస్పిటల్లో ఎక్కడో పోయేసి రిపేర్ చేయించుకున్నారు. ఇన్సిషనల్ హెర్నియా రిపేర్ చేశారు. ఆ రిపేర్ అనేది మన దగ్గర ఎంతో మంది సర్జన్స్ ఉన్నారు, ఇక్కడే వస్తే ఇక్కడే అయిపోయేది. అయితే వాళ్ళు అక్కడ చేయించుకొని తర్వాత ఇప్పుడు వచ్చి ఆ డాక్టర్ ని బ్లాక్ మెయిల్ చేయడము, ఆమె పేరేంటి చెప్పు, ఆమె అడ్రస్ ఏంటి, ఆమె ఫోన్ నంబర్ ఏంటి, ఆమె రిజిస్ట్రేషన్ నంబర్ ఏంటి, ఇట్లా అడుగుతున్నాడు. ఆమె ఇయ్యు, ఆమె దగ్గరికి వెళ్తాం మేము, ఇలా అడుగుతున్నారండి. ఎట్లా మన దగ్గర మన డాక్టర్స్ ని వాళ్ళు కావాలనేది ఎవరు చేయరు కదా. ఇన్ని డెలివరీస్ అవుతున్నాయి, పర్ మంత్ 400 అయితే మన దగ్గర. అలాంటప్పుడు ఇంతమంది పోయేటప్పుడు ఆమెకి ఎవరికో ఒక్కరికి అయిందని చెప్పేసి మనం ఒక డాక్టర్ ని బ్లేమ్ చేయలేం కదా. మేడం ఒక విషయం,
మీరు అప్పుడు సూపరింటెండెంట్ గా ఉన్నప్పుడు ఆ ఎవరు చేశారని మీకు తెలుసు, వాళ్ళకు వివరణ అడిగారా మరి మీరు? ఎవరిని? ఆ డాక్టర్ కి ఎవరైతే ఆపరేషన్ చేశారో. మొన్న వచ్చారు, రీసెంట్ వచ్చారు వాళ్ళు, అప్పుడు రాలేదు వాళ్ళు. ఓకే, వాళ్ళు మొన్న ఆ పీరియడ్ లో రాలే, ఆమె ట్రాన్స్ఫర్ వెళ్ళిపోయింది. తర్వాత నేను కూడా హాస్పిటల్ డిఎంఏకి హ్యాండ్ ఓవర్ చేసాము. హ్యాండ్ ఓవర్ అయిపోయింది. తర్వాత మావి అన్ని రికార్డ్స్ రిజిస్టర్స్ అన్ని కూడా ఆగస్ట్ లోనే 24 ఆగస్ట్ లో వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసేస్తాం డిఎంఈ సైడ్. అయితే వీళ్ళు ఏం చేశారంటే ఒక ఆర్టీఏ వేసుకున్నారు. ఆర్టీఏ ఎవరికి ఇచ్చారు? సూపరింటెండెంట్ గవర్నమెంట్ జీజీహెచ్ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ ప్రెసెంట్ ఉన్న వాళ్ళకి. ఓకే, ప్రెసెంట్ ఉన్న వాళ్ళకి ఇచ్చారు. ఇస్తే వాళ్ళు ఏం చేశారు, వాళ్ళు చూసుకొని అరే ఇది వివిపి వాళ్ళు ఉన్నప్పుడు అయింది కదా అంటే వాళ్ళు కూడా ఇవ్వచ్చు, అదే కానీ వివిపి వాళ్ళు ఉన్నారు కదా వాళ్ళు ఉన్నప్పుడు అయింది కదా అని వాళ్ళు మాకు ట్రాన్స్ఫర్ చేశారు. ఒక 1 month తర్వాత ట్రాన్స్ఫర్ చేశారు. ఎప్పుడు 1 month అంటే ఎప్పుడు మేడం? జనవరిలో వచ్చింది నాకు. ఓకే, వాళ్ళకి డిసెంబర్ లో వచ్చింది అనుకుంటాను, మాకు జనవరిలో వచ్చింది. వచ్చిన తర్వాత మాకు ఈ రికార్డ్స్ అనేవి దొరకలేదు చాలా రోజులు. ఆ అమ్మాయి రిజిస్టర్ గానీ తర్వాత ఈ సెక్షన్ అంటే 3 years 4 years ఇప్పుడు దగ్గర 22 అంటే. మీ దగ్గరికి ఎప్పుడైతే వచ్చిందో అప్పటి నుంచి మీరు అవన్నీ రికార్డ్స్ కోసం వెతికారా? అవునండి, వెతికాము. ఓకే, వెతికాము. ఇయర్ వైజ్ అవి సెపరేట్ చూసినాము. చూసిన తర్వాత నాకు నేమ్ ఐడెంటిఫై అయ్యింది. అతనికి చెప్పాను కూడా, డాక్టర్ అపర్ణ అని చేసింది ఆమె చెప్పాను. చెప్తే ఆమె అడ్రస్ ఫోన్ నంబర్ ఇవ్వుతానది, మెయిన్ నాకు ఫోన్ నంబర్ కావాలా రిజిస్ట్రేషన్ నంబర్ కావాలా ఇలా అడిగాడు. అడిగితే అలా కాదు, అలా ఇయ్యలేము, ఒక డాక్టర్ పర్టికులర్స్ గవర్నమెంట్ హాస్పిటల్ కదా ఇది అని అంటే ఎందుకు ఇవ్వవు నువ్వు? ఆ రోజు నాతో చాలా ఫైట్ చేశాడు. అంటే ఇట్లా బెదిరించినట్టు చేశాడు. ఎప్పుడు అది ఎన్ని నెలల కింద? ఇది పోయిన నెల ఫిబ్రవరి. పోయిన నెలనే వచ్చాడు. అంత లోపలే సరే నేను ఇస్తానులే, నీకు ఏం కావాలో నేను అదే వేసావు కాబట్టి ఇస్తాను, డాక్టర్ని కూడా ఒకసారి కనుక్కొని ఇస్తాను నీకు అని చెప్పి అనే లోపలనే ఆయన మళ్ళీ ప్రజావాణికి వెళ్ళాడు. మొన్న మండే రోజు ప్రజావాణిలో మళ్ళీ పెట్టాడు. పెడితే సార్ నన్ను పిలిచారు కలెక్టర్. అక్కడే ప్రజావాణిలో మండే ఉంటాము. అయితే సార్ నాది సబ్జెక్ట్ కాబట్టి నన్ను డిస్చేస్ గారు ఇది ఏంటి అని అడుగుతూ చెప్పాను. సార్ ఇట్లా 22 అయ్యింది, ఆమెకి రిపేర్ కూడా అయిపోయింది, అవుట్ సైడ్ చేసుకున్నారు, అదే మన దగ్గర అయితే అయ్యేది కానీ వాళ్ళు రాకుండా అక్కడ చేయించుకున్నారు కానీ మళ్ళీ తర్వాత ఈయన డాక్టర్ ని బ్లాక్ మెయిల్ చేయడానికి అనేసి ఆ ఉద్దేశం ఉంది ఆయనకి. మొత్తం ఆమె డీటెయిల్స్ ఇవ్వు, రిజిస్ట్రేషన్ నెంబర్ ఇవ్వు, ఆమె ఎక్కడ ఉంటాయి చెప్పు, ఆమె పని చెప్తా అట్లా అంటున్నాడు సార్ ఈయన అని చెప్పి నేను అది తీసుకున్నాను వాళ్ళ దగ్గర నుంచి. ఏదైతే అప్లికేషన్ సార్కి ఇచ్చారో అది నేను తీసుకున్నాను, నేనే ఇవ్వాలి కదా దానికి ఆన్సర్ అని. అది చేద్దామని 2 రోజులైంది తీసుకొని, మండే రోజు తీసుకున్నాం. 2 days గ్యాప్. నిన్న నాకు కొండాపూర్ ఇన్స్పెక్షన్ ఉండేది, కాయకల్ప అనే ఇన్స్పెక్షన్. అయితే దానికోసం వెళ్ళాను అక్కడికి, కొండాపూర్ హాస్పిటల్ రంగారెడ్డి డిస్ట్రిక్ట్ కి. అందులోకి నేను మధ్యాహ్నం వచ్చి గొడవ చేశారు వాళ్ళు. అట్లా భయపెట్టించడానికి వచ్చి నడుస్తున్నారు వాళ్ళ. మోస్ట్లీ అట్లా పురుగుల మందు తెచ్చి తాగుతాము అది చేస్తామంటే ఇక మా వాళ్ళు ప్రొటెక్ట్ చేసి నడుస్తున్నారు. అట్లా అయిపోయింది. అని వాళ్ళు అన్ని తీయించి అన్ని చేస్తున్నాము. ఆల్మోస్ట్ అయిపోతుంది ఈవినింగ్, రేపు పోస్ట్ చేసేస్తాము. మేడం, మీరు అప్పుడున్న అధికారులు ఎవరైతే ఆపరేషన్ చేశారో వాళ్ళకి మీరు మాట్లాడారా? మాట్లాడారు. ఏంటి మేడం, ఏంటి వాళ్ళు ఏం చెప్తాం, వాళ్ళ వర్షన్ ఏం చెప్పారు అసలు? వాళ్ళు ఏం చెప్పారంటే మేడం అది మనము అంటే అందరికి ఎలా చేసామో అలానే చేసాం కదా మేడం, మీకు అట్లా వచ్చిందని మనకు అంత అనుకోము కదా. అంటే అది కామన్ అండి, ఎవరికి వస్తుంది అనేది కూడా మనకు ఐడియా ఉండదు. అది అంటే పేషెంట్ కండిషన్ బట్టి ఫీవర్ వచ్చినా, అదే చెప్పాను కదా, వీక్నెస్ ఉన్నా, కాఫ్ అది ఉంటే, దగ్గు ఉంటే, బాగా ఉంటే, అబ్డామిన్ కదులుతుంది కదా, అలాంటి వాళ్ళకి ఇమీడియట్ గా పని చేస్తే. ఇప్పుడు కొంతమందికి ఎవరు లేక ఇంటికి పోయి డెలివరీ కాగానే పోయి పనులు చేస్తుంటారు, అలాంటి వాళ్ళకి వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అది అంటే నంబర్ ఆఫ్ కేసెస్ చేస్తుంటాం కదా, రోజు 10 అయితే మాకు 10-15 అవుతుంటాయి ఆపరేషన్స్. ఇక దాంట్లో అట్లా సూచర్స్ మంచిగా వేసుకోవడం అనేది ఏమి ఉండదు. అది వైట్ తో వేస్తాం ఇంకా లోపల ఆ షీట్ కి కడగానే ఉంటది, నాన్ అబ్జర్వబుల్ అంటారు, దాంతో వేస్తాము. అయినా ఏమైనా పక్కకు కాఫ్ వచ్చి ఏమైనా వచ్చి కొంచెం వచ్చి ఉంటది మోస్ట్లీ ఇన్సిషనల్ హెర్నియా అనేది. ఇక దానికి వాళ్ళు ఆయన చాలా ఫస్ట్ డే నుంచి కూడా అగ్రెసివ్ ఉన్నాడు. రైట్ మేడం, అయితే దీంట్లో ఒక విషయం, వాళ్ళు 22 అంటే ఇప్పుడు 25 దాదాపు 3 years నుంచి ఆర్టీఏ వేశారు. తర్వాత ప్రజావానికి కాదండి, మొన్ననే దాదాపు 14 నెలల నుంచి వాళ్ళు ఆర్టీఏ వేశారట, తిరుగుతున్నారట. సమాధానం లేదు, మా దగ్గర ఉంది కదా, రికార్డ్స్ ఉన్నాయి కదా. December 20 మొన్నే ఇస్తారు, డిసెంబర్ లో వచ్చింది, 24 December 9th. తర్వాత వాళ్ళకి వస్తే వాళ్ళు నాకు January 3rd కి మాకు పంపించారు మా ఆఫీస్ కి. మొత్తానికి మీరు ఏం చెప్పదలుచుకున్నారు మేడం? వాళ్ళు
మీరు సరైన ఇన్ఫర్మేషన్ ఇవ్వకపోతేనే మాకు ఇట్లా అన్యాయం జరిగిందని వాళ్ళ వర్షన్లో చెప్తున్నారు. మీరు వాళ్ళకి ఏ విధంగా న్యాయం చేస్తా అనుకుంటున్నారు? వాళ్ళకి న్యాయం అంటే వాళ్ళకి ఏమి ఇన్ఫర్మేషన్ కావాలో అదైతే ఇస్తాము. తర్వాత పేషెంట్ కి ఏమైనా ట్రీట్మెంట్ కావాలంటే రమ్మనండి. వాళ్ళందరికీ నేను తెలుసు. వాళ్ళ ఊర్లో మొత్తం ఊరు ఇక్కడ ఉన్న ఊర్లందరికీ నేను తెలుసు. అంటే నేను చేశాను చాలా మందికి డెలివరీస్ కానీ అవి నేను కూడా గైనకాల్ చేస్తాను. ఓకే, ఇట్లా అనేసి వాళ్ళకి ఏం హెల్ప్ కావాలనే చేస్తామని చెప్తాను. ఓకే మేడం, థ్యాంక్ యూ. ఇది పరిస్థితి. మొత్తానికి ఏదైతే జరిగిన సంఘటన పైన మనం ప్రస్తుతం ఇక్కడ అప్పుడు ఉన్నటువంటి సూపరింటెండెంట్ విజయలక్ష్మికి సైతం ఒకసారి వాళ్ళ విధానం ఏం చెప్తారు వాళ్ళ వర్షన్లో మాట్లాడి చూద్దామని చెప్పి చేశాము. మొత్తానికి అది అనుకోకుండా జరిగింది. చాలా మందిలో ఆపరేషన్ చేసిన క్రమంలో కూడా కొద్ది కదలిక ఎక్కువైనప్పుడు వంగినప్పుడు కానీ కొద్దిగా ఏదైనా ప్రాబ్లం ఉంటే అట్లాంటి కుట్లకు సంబంధించి ఎఫెక్ట్ వస్తుందని ఆమె చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ కూడా సఫర్ అవుతూ బాధపడేవాడికే తెలుస్తుంది, ఆ బరువు అనుభవించే వాళ్ళకే తెలుస్తుంది. కాబట్టి వాళ్ళ ఆ బాధ ఏంటంటే న్యాయం కోసం అయితే ప్రయత్నించారు. చాలా ఆలస్యం జరిగింది, కనీసం ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదని చెప్పేసి వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తూ కూడా ఆసుపత్రి వద్దకు వెళ్ళి అక్కడ మొత్తానికి ఒక అలజడి రేగినటువంటి పరిస్థితి. మందుబాటలు పట్టుకునేలాగానే ఎవరైనా సరే ఆందోళన వ్యక్తం చేస్తారు. ఆవేదన సైతం అక్కడ ఏం జరుగుతుందని ఒక టెన్షన్ వాతావరణం. ఏదేమైనప్పటికీ కూడా బాధితులకు న్యాయం జరగాలి, ఏదో రకంగా న్యాయం జరగాలని చెప్పేసి అందరూ కోరుకుంటున్నటువంటి పరిస్థితి.